పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకంలో నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులు అక్టోబర్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పీఎం జన్మన్లో మంజూరైనటువంటి హౌసింగ్ ప్రోగ్రెస్ గురించి పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మనకి ఇంచుమించుగా 5000 దాకా ఇల్లులు మంజూరైతే అందులో 1600 దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒక 130 వరకే కంప్లీషన్ అయినాయి. సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 2,30,000 దాకా మనకి 39,000 దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందులో. సో దీంట్లో ఫీల్డ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి జియో ట్యాగింగ్లో సమస్యలు ఉన్నాయన్నారు. అది వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందికి శాంక్షన్ అయింది కానీ వాళ్ళకి ఆన్లైన్లో కనబడట్లేదు. సో అలాంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదని చెప్పారు. అవి 160 దాకా గమనించాము. అది కూడా మాట్లాడి వెంటనే వాటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా అన్ని స్కూల్స్ కానీ అంగన్వాడీస్లో కానీ ఏదైనా బిల్డింగ్స్లో రూఫ్ కనుక సరిగ్గా లేక కొన్ని చోట్ల పిచ్చులు ఉండడం అలాంటివి జరిగితే వెంటనే అక్కడ స్కూల్స్కి మేనేజ్మెంట్ ఫండ్స్కి మనం ఒక 5,000 దాకా ఇచ్చాం మెయింటెనెన్స్ ఫండ్. అది చిన్న రిపేర్స్ చేసుకోవడానికి, మంచినీళ్ళ పైప్ లైన్ లేకపోయినా ఏదైనా పెయింటింగ్ చిన్న ఫ్లోర్ ఏదైనా పాడైనా చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే మనం వాటిని కూడా ఏదైనా నిధుల నుంచి డిఎంఎఫ్ నుంచి కానీ ఏదైనా నిధుల నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భద్రగిరి సిహెచ్సి ఎప్పటి నుంచో మనకి పని స్లో ఉంది. సో అక్కడ బెడ్ ఇప్పుడు సీజనల్ కండిషన్స్ వల్ల వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. సో గ్లాస్